మీరు ఏమన్నా అడగండి తప్పించుకునేటే ఉంటాయి తప్ప సమాధానం చెప్పారు. లడ్డు గురించి అడిగినామంటే తప్పించుకుంటారు, మనోళ్ళపైన దాడులు చేస్తారు. ఏం సార్ 18 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికి 1500 ఇస్తారంటే ఏం చేసుకుంటారమ్మా, నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి అవన్నీ అంటాడు. రేపు ఇప్పుడికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారీ మెజార్టీతో మనం గెలిచడం ఖాయం ఈ నియోజకవర్గంలో. జై రాయలసీమ. ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది రెండే పని చేయడం కాదు. ఒకటి శిలాఫలకం వేస్తాడు, పని ఎవరైనా చేస్తే వచ్చి శంకు మళ్ళా రిబ్బన్ కటింగ్ చేసి పోతాడు. మా నియోజకవర్గంలో అందరూ కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు. ఏం రా అంటే వేటగాడి కథ. ఒక వేటగాడు ఉన్నాడంట, భయంకరమైన భీకరమైన యుద్ధం చేసి అడవిలో చంపినాడంట. చంపిన తర్వాత పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు తగిలినాయంట. ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆడి నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు ఆడికి. వచ్చి ఆ పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి నేనే చంపినది నేను నేడంతా. అట్ట ఏ ఒక్క పని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇక్కడ గొప్పగా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పనుల గురించి చెప్పుకుంటారు. హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ఎన్టీ రామారావు గారిది ఆలోచన అయితే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వాళ్ళైతే, దానిలో పూర్తి చేసిందంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే తప్ప చంద్రబాబు నాయుడుకు దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాగనే ఈరోజు మీరు ఏమన్నా అడగండి తప్పించుకునేటే ఉంటాయి తప్ప సమాధానం చెప్పారు. లడ్డు గురించి అడిగినామంటే తప్పించుకుంటారు, మనోళ్ళపైన దాడులు చేస్తారు. మా ఊర్లో పాపం అందరిపై సార్ యూరియా కొరత ఉంది సార్ అంటే రే వద్దురా మీకే మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అన్నారు. అంటే ఇంకా ఎవడు యూరియా గురించి అడగకూడదు. ఏం సార్ 18 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికి 1500 ఇస్తారంటే ఏం చేసుకుంటారమ్మా, నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి అవన్నీ అంటాడు. అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు, మీకు ఏ ఆపద వచ్చినా నాది పూచి నన్ను నమ్మి ఆ పక్క ఓటేయండి అని అడిగినారు. పాపం నమ్మి ఓటేస్తే 2 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు మా నియోజకవర్గాల పక్కకు కూడా రాలేన్నాం. ఆయన కేవలం 2-3 నియోజకవర్గాలు తప్ప ఏడ తిరగడు. కాబట్టి ఒక్క మాట మీకు అందరికీ చెప్పేదన్నా, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా రిక్వెస్ట్ ఏమరా అంటే, రాయలసీమకు కానీ మీ నెల్లూరు జిల్లాకు కానీ ఎక్కడికి నీళ్లు పోవాలన్నా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. ఇట్లా గోరకల్లు రిజర్వాయర్కు పోవాలన్నా, అవుకు రిజర్వాయర్కు పోవాలన్నా, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కింద ఉండే 11 రిజర్వాయర్లకు గండికోటకు కానీ వామికొండకు కానీ సర్వరాయ సాగర్ కానీ మన 11 ప్రాజెక్టులు జిఎన్ఎస్ కింద పోవాలన్నా, కేసీ కెనాల్కు నీళ్లు పోవాలన్నా, నిప్పులవాగు ద్వారా కేసీ కెనాల్కు పోవాలన్నా, మీకు వెలిగోడ రిజర్వాయర్కు పోవాలన్నా, బ్రహ్మం సాగర్కు నీళ్లు పోవాలన్నా, కంటలేరుకు నీళ్లు పోవాలన్నా, సోమశీలకు నీళ్లు పోవాలన్నా, చివరికి మెడ్రాస్కు నీళ్లు పోవాలన్నా కూడా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయింది మేము. ఈ రోజుకి 98 జీవో కింద ఉద్యోగాలు రాలే అని చెప్పి 100ల మంది రోడ్లు పట్టుకొని తిరుగుతా అంటే వాళ్ళ బాధలు చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటా అనేది మేము. ఇంతమందికి నీళ్ళు ఇచ్చి ఇన్ని భూములు ఇచ్చి ఈ రోజు మా ప్రాంతంలో నిలబడే ప్రాజెక్టులు ఎందుకు పనికిరావంటే మాట్లాడే వాళ్ళు మా నియోజకవర్గాలలోకి వస్తే చెప్పులతోటి చీపుర్లతోటి ఖచ్చితంగా తంతామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులకు లేవన్నా పోతిరెడ్డిపాడు కావచ్చు, బనకచర్ల కావచ్చు, ఇట్లా పోతే హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ముచ్చుమారి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేము భూములు కోల్పోతున్నాం, సర్వస్వం కోల్పోతున్నాం, ఈ ప్రాంతం విడిచిపెట్టి వలసలు పోతున్నాం. అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చేది ఏముంది, ప్రతి సంవత్సరం ఒక రైతు అనేవాడు పంటేస్తే నష్టమే. ఇసుపెటాకులు ఆడేటోడి కన్నా ఒకరోజు మంచి ముక్క పడుతుందేమో కానీ రైతుకు మాత్రం పండించిన పంటకు మంచి రేటు రాదు. ఒరే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పెట్టండి రా, ఆ మూల నుంచి ఈ మూల వరకు మొక్కజొన్ననే వేసినాం రా మేము అంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మాత్రం పెట్టరు. ఈరోజు కొత్తగా కందుల కొనుగోలు కేంద్రాలు పెడతారట. నేను నిన్ననే అందరిని అడిగిన ఎందుకు పెట్టినారా కందుల కొనుగోలు కేంద్రం అంటే అన్న పంట లేదన్నా అందుకని పెట్టినాడు అని అడుగుతా. కాబట్టి 2-3% డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అవతల పార్టీలో ఉన్నారన్నా. కాబట్టి వ్యవసాయం లాభసాటిగా జరగాల, లేదా ఏమైనా పరిశ్రమలన్నా రావాలా, లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్నా రావాలా, లేదా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలా. మీలాంటి పెద్దలు పోయి జగన్ సార్కు చెప్తేనే
మాలాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయన్నా. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తానా అంటే, ఇదే నియోజకవర్గంలో కేవలం ఇద్దరి దగ్గరనే డబ్బులు ఉన్నాయన్నా. వాళ్ళిద్దరు కూడా అవతల పక్కనే ఉన్నారు. వాళ్ళకేంలే, నేను ఏడైనా కనిపిస్తే నా మీద విమర్శలు చేయడం తప్ప వేరేదేం చేత కాదు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్న, మీరే జగన్ సార్ దగ్గరికి తీసుకుపోవాలా. ఈ నందికొట్కూరు నియోజకవర్గం అంటే నిజంగానే చెప్తానన్నా, ఏవో 2-3 తప్పిదాల వల్ల ఓడిపోయినాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటన్న మా నందికొట్కూరు నియోజకవర్గం. రేపు ఇప్పుడికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారీ మెజార్టీతో మనం గెలిచడం ఖాయం ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే మీకు కేవలం ఒక్కరోజు సమయం ఇస్తేనే వచ్చినటువంటి జనం. కాబట్టి మాకు కూడా ఇంతగా గడిచిన 2 రోజులుగా సహకరించినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీకందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై రాయలసీమ.